చెన్నంగి ఆకు చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగి ఆకు, చింతకాయలు, ఉప్పు, ఎండుమిర్చి, నూనె, పల్లీలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా? ఇంకా ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్. సో ఆకుని ఏం లేదు, కాడల నుంచి తీసేసుకొని శుభ్రంగా కడుక్కుంటాయి. కాడలు ఉంటాయా దానికి? కాడలు ఉంటాయి. పొలు చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇలా కడిగేసి ఆరబెట్టేసి పౌడీలాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. డైజెషన్ కి చాలా మంచిది ఈ ఆకు. ఓకే, మోస్ట్లీ నాకు తెలుసు పాలకూర, మెంతికూర, చుక్కకూర, తోటకూర, బచ్చల కూర, సోయ కూర, బచ్చల కూర, సోయ కూర వరకు తెలుసు. కొత్తిమీర, కరివేపాకు అందరికి ఎలాగో తెలుసు. కొనగంటాకు, కొన్నగంటాకు అప్పుడప్పుడు తింటాం. ఇంకంతే. చెన్నంగాకు, పులిచింతాకు, ఇంకే మిగతా ఏ ఆకులు అంతగా తెలియదు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. మునగాకుతో కూడా కూరలు వండుతారు కదా? మునగాకు కూరలు, పొడి, పచ్చడి అన్ని. ఫస్ట్ కొద్దిగా మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక పల్లీలు, మెంతులు వేగేపటికి ఎంత మంచి వాసన వస్తుందో. మెంతులు, ఇంగువ వేస్తేనే ఈ పచ్చళ్ళకి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం పల్లీలు వేయాలి కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసి. ఓకే. ఇంత ఘాటు వాసన వస్తుందో ఫ్రై అవుతుంటేనే. ఇప్పుడు చింతకాయలు. ఇలా చింతకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా? ఇలా ఒట్టిగా ఇలా కూడా మనం ఉట్టేసిన వేసుకోవచ్చు. బాగుంటుంది. అదొక నిమిషం మగ్గిన తర్వాత తీసేసుకొని ఈ ఆకు వేయించుకున్నాం. కొద్దిగా ఇంగు వేసుకున్నాం. తీసేసి ఓకే, కొంచెం ఆయిల్. ఇది ఇలా కొంచెం చల్లగైన తర్వాత ఓకే మిక్సీకి ఆకు, ఈ ఆకు కూడా వేయాలి. ఆకు కూడా మిక్సీకి వేయాలి. ఈ ఆకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ ఆకు కూడా వేసేసి కలిపి మనం పచ్చడి లాగా చేసుకోవాలి. అంతే. మిక్సీకి వేసుకుంటాం. రోట్లో అయితే ఇది ఫస్ట్ ఇద్దరు చేసుకుని తర్వాత అర్థం చేసుకోవాలి. మిక్సీలో వేస్తాం కదా, అన్ని కలిపి వేస్తాం. ఓకే, స్టవ్ ఆపేసాం. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు. ఓకే, ఇందులోనే వేసేస్తున్నా. వెల్లుల్లిపాయలు అన్ని చల్లగిన తర్వాత మిక్సీకి వేసేసుకున్నాం. సో ఇవి కూడా వేసేస్తాను. చల్లగా ఆగిన తర్వాత సో పద్మ గారు మిక్సీలో వేసేసిన తర్వాత చెన్నంగి ఆకు, చింతకాయ పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. ఇంతేనా? మళ్ళీ దీనికి తాలింపు పెట్టాలి? అవసరం లేదు. మనము తాలింపులో ఇంగువ, మెంతులు అన్ని వేసేసుకున్నాం కదా. ప్రాసెస్ ఎక్కువ అవసరం లేదు, వద్దని చెప్పేసి ఇలా చూపించాను. కావాలి అనుకుంటే అప్పుడు నూనె తగ్గించుకొని మళ్ళీ పైన వేసుకో. తాలింపు ఎక్స్ట్రా కావాలని అనుకుంటే. ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా. ఓకే, పచ్చడి కాబట్టి కొంచెం అన్నంలోకి
ఇంకా బాగుంది, ఇంకొంచెం పెట్టంట. ఓకే డన్. చెన్నంగి ఆకు చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగి ఆకు, చింతకాయలు, ఉప్పు, ఎండుమిర్చి, నూనె, పల్లీలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు. చెన్నంగి ఆకు చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత దానిలో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత చింతకాయలు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఇంకొద్దిగా నూనె వేసి చెన్నంగి ఆకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దానిలో సరిపడంత ఉప్పు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి చెన్నంగి ఆకుతో కలిపి బాగా ఆరిన తర్వాత పచ్చడి చేసి రెడీ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చెన్నంగి ఆకు చింతకాయ పచ్చడి రెడీ.